అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 7 విందాం. గోపాలరావు తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంగా ఉన్నాడు. అసహనంగా అటు ఇటు తిరుగుతూ చేతికి దొరికినవి పగలగొడుతున్నాడు. నిత్య ఇలా ఎందుకు చేసింది? నా మీద తనకు అనుమానంగానే వచ్చిందా? కానీ అవకాశం లేదు. గోపాలరావు ఇలా ఆలోచనలో ఉండగా భువన్ అక్కడికి వచ్చాడు. నాన్న, ఏమైంది? ఈరోజు ఆస్తి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆస్తి మంది అవుతుందని చెప్పావు, కానీ వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ నిత్య నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది భువన్. ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకుంది. అయితే ఏమైంది? దాన్ని చంపేద్దాం, అప్పుడు ఆస్తి మొత్తం మందే కదా. ఫూలిష్గా మాట్లాడుకు భువన్. దాన్ని చంపితే ఆస్తి ఆకాష్కి వెళ్తుంది. నా ప్లాన్ ప్రకారం ఆస్తికి హక్కుదారులు ఎవరూ బ్రతికుండకూడదు. మన మీద అనుమానం రాకుండా అది కేవలం ఒక యాక్సిడెంట్ అని అందరూ నమ్మాలి. అయితే మన ప్లాన్ ప్రకారం ఇప్పుడే చేద్దాం. లేదు భువన్, ఆస్తి పౌరాఫటాన్ని ఇంట్లో అందరూ నాకు ఇస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండా ఆల్రెడీ సంతకాలు పెట్టించాను. కానీ ఇప్పుడు ఆస్తి వాళ్ళ పేరు మీద లేదు, సో ఆ సంతకాలు చెల్లవు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం నానా? అందరినీ చంపాలి అన్న నా నిర్ణయంలో మార్పు లేదు, కానీ ప్లానింగ్ మార్చాలి. కొంచెం టైం పడుతుంది. దానికన్నా ముందు అసలు నిత్య అలా ఎందుకు చేసిందో కనిపెట్టాలి. అంటే మీ ఉద్దేశం మీ గురించి తనకి నిజం తెలిసిపోయిందనా? అవును, నిత్యద ఆస్తి కోసం ఆరాటపడే వ్యక్తిత్వం కాదు, అందుకే నాకు డౌట్ వచ్చింది. దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. సరే నాన్న, కానీ నేను బామ్మకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చేసాను, ఇంకా అక్కడికి వెళ్ళను. గుడ్, నువ్వు ఇక్కడ ఉంటే నాకు హెల్ప్గా ఉంటావు. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను లాయర్ని కలిసి వస్తాను. సరే నాన్న. గోపాలరావు లాయర్ని కలిశాడు. నమస్తే లాయర్ గారు. నమస్తే గోపాలరావు, ఏంటి ఇలా వచ్చారు? మా నిత్య వీలునామా గురించి మిమ్మల్ని ఏమైనా అడిగిందా? లేదే, ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, ఊరికే అడిగాను. లేదు, ఆ అమ్మాయి అసలు నన్ను కలవనే లేదు. ఓకే, థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను. సరేనండి. ఇప్పటికైతే ప్రమాదం తప్పింది, కానీ అది శాశ్వతం కాదు. ఏదో ఒకటి చేసి ఆకాష్కి అతని నిజస్వరూపం తెలిసేలా చేయాలి. నిత్య ఆలోచనలో ఉండగా ఆకాష్ అక్కడికి వచ్చాడు. నిత్య, అంతా బాగానే ఉంది కదా? ఎందుకలా అడిగారు? ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు. ఏమైంది నిత్య? ఆకాష్, మీకు విషయం చెప్పాలి. మీరు నమ్ముతారో లేదో అర్థం కావడం లేదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నమ్మను? చెప్పు, ఏంటా విషయం? అది అని నిత్య చెప్తుండగా అత్త అంటూ వచ్చి అల్లుకుపోయింది అన్వి. ఆకాష్కి నిజం చెప్పలేకపోయింది తను. ఇంతలో మైత్రి భార్గవ్ వచ్చారు. నిత్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, కానీ మీరేంటి అసలు రావడమే మానేశారు? ఏం చేస్తాం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారుగా. ఆకాష్ భార్గవ్ బయటే కూర్చున్నారు. నిత్య మైత్రిని తీసుకుని తన గదికి వెళ్ళింది. నిత్య, ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? నా సంగతి తర్వాత, భార్గవ్కి నీ ప్రేమ గురించి చెప్పావా లేదా? ఎక్కడా, వాడు అసలు నన్ను ఆడపిల్లనే చూడడం లేదు, ఇంకేంటి చెప్పేది? నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉండు, ఈలోపు భార్గవ్ ఎవరో ఒకరిని చూసుకుంటాడు. అలా చేస్తే చంపేస్తాను వాడిని, వాడు నాకే సొంతం అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? తను కూడా అనుకోవాలి కదా. వాడు ఒట్టి పప్పు సుద్ద, ఇంతలా వాడి గురించి పడిచొస్తున్నా కూడా అర్థం చేసుకుని చావట్లేదు. మైత్రి మాటలకి నవ్వుతూ నిత్య వెనక్కి చూసింది. ఆకాష్ భార్గవ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. భార్గవ్ తనకు చెప్పొద్దని నిత్యకు సైగ చేశాడు. భార్గవ్ మీద నీకున్న ఫీలింగ్ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మైత్రి. ఆడపిల్లని ఎలా చెప్పనే, వాడికి తెలియాలి కదా. రోజుకు 3 పూట్ల మెక్కడం తప్ప ఇంకేం తెలియదు వాడికి, దున్నపోతు. చాలు తల్లి, ఇంకా తిట్టావంటే ఇక్కడే దూక ఆత్మహత్య చేసుకోవాలి నేను. భార్గవ్ మాటలకి వెనక్కి తిరిగి చూసింది మైత్రి. నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నువ్వు నన్ను తిట్టడం మొదలుపెట్టినప్పుడు. ఏంటి, నేను పప్పు సుద్దనా? ఆగవే, నీ పని చెప్తాను అంటూ మైత్రి చేతిని వెనక్కి మెలిపెట్టాడు భార్గవ్. వదులు భార్గవ్, నొప్పిగా ఉంది. ముందు సారీ చెప్పు. అందుకేరా నేను పప్పు సుద్దంది. నా తిట్లు వినిపించాయి గాని అందులో నా ప్రేమ కనిపించట్లేదు నీకు. భార్గవ్ తన చేతిని వదిలి మైత్రిని తన వైపు తిప్పుకున్నాడు. పిచ్చిమొద్దు, నాకెప్పుడో తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా చేశాను, అంతే. ఆ మాటకి మైత్రి సంతోషంతో భార్గవ్ని హత్తుకుంది. ఎంత ఏడిపించావురా నన్ను, పెళ్ళయ్యాక చెప్తాను నీ సంగతి. అమ్మో, ఇది విశ్వరూపం చూపించేలా ఉందిరా, నాకిదొద్దు, ఇంకెవరైనా చూసుకుంటాను.
భార్గవ్ మాటలకి ఆకాష్ నిత్య నవ్వుకున్నారు. భార్గవ్ అంటూ మైత్రి దాన్ని తరుముతూ బయటికి వెళ్ళిపోయింది. ఇందుకా నాకు మెసేజ్ చేసి భార్గవ్ని తీసుకుని రమ్మన్నావు? అవును, వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికున్న ప్రేమను చెప్పుకోలేకపోతున్నారు, అందుకే అలా చేశాను. అందరి గురించి బాగానే పట్టించుకుంటావు, నన్ను మాత్రం పట్టించుకో. నువ్వు కాస్త నా మీద కూడా దయ చూపించొచ్చు కదా, నిత్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆకాష్. ఆకాష్, నాకు తెలుసు నువ్వేం చెప్తావో, టైం కావాలంటావు అంతే కదా. సారీ ఆకాష్, ప్లీజ్ కొన్ని రోజులే. ఆకాష్ నిత్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరే తీసుకున్నాడు. సరే కానీ ఒక ముద్దివ్వు. ఇప్పుడా? కానీ భార్గవ్ మైత్రి వస్తే? వాళ్ళు ప్రేమలోకంలో విహరిస్తున్నారు, అప్పుడే రారు, కానీ నువ్వు పెట్టు. నిత్య సిగ్గుపడుతూ ఆకాష్ బుగ్గపై ముద్దు పెట్టింది. దీని ముద్దని ఎవడైనా అంటాడా? మరి నేను చూపిస్తాను, నేర్చుకో అంటూ తన దగ్గరే తీసుకుని పెదవులపై ముద్దు పెట్టాడు. ఇంతలో మావయ్య అన్న అన్వి మాటలతో ఉలిక్కిపడి ఇద్దరూ దూరంగా జరిగారు. నువ్వేంటి ఇలా వచ్చావు? మా నాన్నకి తాళాలు ఇచ్చిరమ్మన్నాడు అంటూ ఆకాష్ చేతికి తాళాలు ఇచ్చింది. సరే ఇచ్చావుగా, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను అత్త కోసం వచ్చాను, నీకోసం ఏం కాదు. అత్త నువ్వురా, మనం ఆడుకుందాం. తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళమ్మా. నువ్వే పో, నేను మా అత్తను తీసుకెళ్తాను. చూడు బంగారం, మీ అత్తను ఎంతో బ్రతిమలాడి ఒప్పించానే, దాన్ని కూడా నువ్వు పాడు చేయకు, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళవే. అన్వీకి ఆకాష్ మాటలు అర్థం కాక చూస్తూ నిలబడిపోయింది. ఆకాష్ మొహం చూస్తే నిత్యకు నవ్వొచ్చింది. ఏంటి, నన్ను చూస్తే నవ్వొస్తోందా నీకు? ఆకాష్, చిన్నపిల్ల ముందు ఏం మాట్లాడాలో తెలియదా? సిగ్గు లేకపోతే సరే, నేను వెళ్తున్నా అంటూ అన్వి చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. రాణా నిత్యకు ఫోన్ చేశాడు. చెప్పు బాబాయ్. నిత్య, అక్కడంతా ఓకే కదా? ప్రస్తుతానికి పర్లేదు బాబాయ్, కానీ వాడు నెక్స్ట్ ప్లాన్ వేసేలోపు మనం ఏదో ఒకటి చేయాలి. నువ్వు టెన్షన్ పడకు నిత్య, వాడి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. వాడి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తెలిస్తే మనం వాడిని ఎదుర్కోవచ్చు. కానీ ఈలోపు వాడందరినీ ఏం చేయకుండా చూసుకోవాలి. ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు బాబాయ్, వాడి ఫోకస్ అంతా నా మీద ఉంది. సో ప్రస్తుతం వాడు ప్లానింగ్ని మార్చుకున్నాడు. ఓకే నిత్య, నీ మీద వాడికి అనుమానం రాకుండా చూసుకో. ఆల్రెడీ వచ్చింది బాబాయ్, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదంతే. నేను పెట్టిన మైక్ వల్ల వాడి ప్రతి ఆలోచన నాకు తెలుస్తోంది. వాడు కొడుకును కూడా ఇక్కడ తీసుకొచ్చేసాడు బాబాయ్. చూడు నిత్య, వాడి రూమ్లో నువ్వు మైక్ పెట్టిన విషయం వాడికి తెలియకుండా చూసుకో, లేదంటే చాలా ప్రమాదం. సరే బాబాయ్. సరే, జాగ్రత్త తల్లి, ఉంటాను. ఓకే, ఉంటాను బాబాయ్. ఫోన్ పెట్టేసిన తర్వాత నిత్య ఆలోచనలో పడింది. నిజానికి నిత్యకి వీలునామా గురించి తెలిసింది గోపాలరావు వల్లే. పిల్లల్ని ఆడిస్తున్నట్టుగా గోపాలరావు గదిలోకి వెళ్ళి అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక మైక్ ఫిక్స్ చేసింది. ఆ మైక్ వల్లే గోపాలరావు ఆలోచన తనకు తెలిసింది. ఆ ప్లాన్ని తిప్పికొట్టింది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాల్లో కూర్చునున్నారు. ఆకాష్, నిన్న నీకు కీస్ ఇవ్వమని అన్వీకి ఇచ్చాను, అది నీకు ఇచ్చిందా? నేను ఇచ్చేశాను నాన్న. అబద్ధం చెప్తోంది బావా, నాకు ఇవ్వలేదు అని అన్విని ఆట పట్టించాడు ఆకాష్. నేనేం అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే ఇచ్చాను అని బొంగమూతి పెట్టి చెప్పింది అన్వి. నాకెప్పుడు ఇచ్చావే? ఆకాష్ నవ్వుకుంటూ వెళ్ళి గ్లాస్ తీసుకుని వాటర్ తాగుతున్నాడు. మరేమో నువ్వు అత్తని పట్టుకుని ముద్దు పెడుతున్నావా, అప్పుడు నేను నీ గదిలోకి వచ్చానా అని అన్వి మాటలకి వాటర్ తాగుతున్న ఆకాష్కి పొలమారింది. వెంటనే గ్లాస్ పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ అన్వి దగ్గరకు వచ్చి తన నోరు మూసేశాడు. అన్వి ఆకాష్ చేతిని పక్కకు తోసేసి, నేను తాళాలు ఇవ్వలేదన్నావు కదా, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? గుర్తొచ్చింది, నువ్వు మరీ విడమర్చి చెప్పక్కర్లేదు. పద, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అని అన్విని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. దీపిక, మాధవ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. నిత్యకి మైక్లో గోపాలరావు మాటలు వినిపిస్తున్నాయి. చూడు భువన్, ఈ ప్రసాదంలో విషం కలిపాను, ఇంట్లో అందరూ తినేలా చేయి. సరే నాన్న, నేను చూసుకుంటాను. వెంటనే నిత్య రూమ్ నుంచి బయటకొచ్చింది. అప్పటికే భువన్ ప్రసాదం శారదా చేతికి ఇచ్చేశాడు. నిత్యకి ఏం చేయాలో తెలియక కళ్ళు తిరిగినట్టు నటించి ప్రసాదం కింద పడేసింది. అమ్మ నిత్య, ఏమైంది? ఏం లేదత్తయ్య, కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. సారీ భువన్, మీరు తెచ్చిన ప్రసాదం నా వల్ల నేలపాలయ్యింది. పర్లేదు మేడం, మీరు రెస్ట్ తీసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భువన్. దీపిక, నిత్యన్ తన రూమ్కి తీసుకెళ్ళు. సరే అమ్మా. నిత్యారా? నిత్యన్ రూమ్కి తీసుకెళ్ళింది దీపిక. నాన్న, ఆ నిత్య ప్రసాదాన్ని కింద పడేసింది. నాకు తెలుసురా,
నేను ఆ ప్రసాదంలో ఎలాంటి విషయం కలపలేదు. ఏమంటున్నారు నాన్న? ఆ నిత్యకి నా గురించి నిజం తెలిసిందో లేదో అని చిన్న గేమ్ ప్లాన్ చేశాను. అడ్డంగా బుక్ అయింది. అంటే నిత్య ప్రసాదం కింద పడేయడంతో ఒక క్లారిటీ వచ్చింది నాకు. దానికి మన గురించి నిజం తెలిసిపోయింది. అది మాత్రమే కాదు, మన ప్రతి కదలిక తెలుసుకుంటోంది. కానీ అదేలా సాధ్యం నానా? మన రూమ్లో ఎక్కడో మైక్ ఫిక్స్ చేసి ఉంటుంది, వెళ్ళి వెతుకు. భువన్ లోపలికి వెళ్ళి గది మొత్తం వెతికాడు. కాసేపటికి బయటకు వచ్చాడు భువన్. నీ అనుమానం నిజమే నాన్న, మైక్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? చిన్న పిచ్చుకురా అది, నన్ను గెలవగలదా? దాని కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆరాటపడుతోంది. పడని, కానీ నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఇప్పటి వరకు అది మనతో ఆడుకుంది. ఇప్పుడు నేనాడే ఆటకి ఊపిరాడక విలవిలా కొట్టుకుంటుంది. చూస్తూ ఉండు, నాతో ఎందుకు పెట్టుకున్నానా అని అది బాధపడేలా చేస్తాను. కానీ నాన్న, ఈలోపు అది మన గురించి నిజం అందరికీ చెప్పేస్తే? చెప్పినా ఎవరూ నమ్మరు. అందుకే దానికి నిజం తెలిసినా సైలెంట్గా ఉండిపోయింది. అయినా ఎంతో అనుభవం ఉన్న దాని మావయ్యే నా నుంచి తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఇదంతా నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నిత్యకు తన గురించి తెలిసిపోయిందన్న నిజం గోపాలరావుకు తెలిసిపోయింది. మరిప్పుడు గోపాలరావు ఏం చేయబోతున్నాడు? నిత్యను ఏ విధంగా ఇరిగించబోతున్నాడు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.